మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని ఈ తండ్రి కొడుకుల్ని నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మీకు ఏ గతి పడుతుందో మనకు పోలీసుల్ని చూస్తే అర్థమవుతుంది. మీరు హుందాతనం మర్చిపోయి వీరిని చూసుకుని రెడ్ బుక్ రచయిత లోకేష్ ని చూసుకుని అడ్రస్ తెలియని పవన్ కళ్యాణ్ ను చూసుకుని మీరు రెచ్చిపోతే తిప్పలు తప్పవు. కూటమి కార్యకర్తలు మీరు జెండాలు మోయండి, తప్పలేదు. పార్టీకి పని చేయండి. మీకు విలువ లేదు, దిక్కు లేదు. ఎమ్మెల్యేలు దోచుకునే పనిలో వారున్నారు. పవన్ కళ్యాణ్ దోచుకునే పనిలో వారున్నారు. చంద్రబాబు దగ్గర నిలబడి దంచినా ఎగిరెగిరి దంచినా మీకు పనిష్మెంట్లు అనేది ఇవ్వటం అనేది సర్వసాధారణం అనేది గుర్తుపెట్టుకోండి. అట్లాగే రెడ్ బుక్ను చూసో లోకేష్ మాటలను చూసో చంద్రబాబు మాటలను చూసినో ఎవరెవరైతే అతి చేస్తున్నటువంటి అతిగాళ్ళు కొంతమంది ఉన్నారు. అసభ్యంగా వీడియోలు పెడతాం, అసభ్యంగా ఉండటం, లేదా దొంగ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వేధించటం, కొడటం, తిడటం, ఇట్లాంటివి చేసేటువంటి కూటమి కార్యకర్తలు కూడా కాస్త జాగ్రత్త పడండి. ఈ తండ్రి కొడుకులను నమ్ముకుంటే, పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మీకేం గతి అవుద్దు అనేది మనకు పెద్దగా అర్థం కావాల్సిన పని లేదు. ఈ పోలీసులను చూస్తున్నాం కదా, కాబట్టి మీరు హుందాగా ప్రవర్తించండి. కూటమి కార్యకర్తలు మీరు హుందాతనం మర్చిపోయి వీళ్ళని చూసుకుని ఈ ఎర్ర పుస్తకం రైటర్ని చూసుకున్నాం, లేదా ఎర్ర పుస్తకం రచయిత తండ్రిని చూసుకున్నాం, లేదా అడ్రస్ దొరకని పవన్ కళ్యాణ్ని చూసుకున్నాం మీరు కనుక రెచ్చిపోతే తిప్పలు తప్పు అనేది గుర్తుపెట్టుకుని సాధారణంగా పనిచేయండి. మీ పార్టీకి మీరు పనిచేయండి, మీ జెండా మీరు పోయండి, కష్టపడండి, చెమటోటి పని చేయండి. కానీ మీకే విలువ లేదు. మీకు ఎవడెవడో అసలు మామూలుగా మీకు పట్టించుకునే దిక్కులేని పరిస్థితిలో ఇవాళ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎవడ పని ఎమ్మెల్యేలు దోచుకునే పనులు ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే మంత్రులు దోచుకునే పనులు మంత్రులు ఉన్నారు, తండ్రి కొడుకులు దత్తపుత్రుడు దోచుకునే పనులు ఆడు ఉన్నారు. ఎవడ దోపిడీ ఆడితే తప్పితే జెండా మోసిన కార్యకర్తలు ఏంటనేది వాళ్ళకి పట్టించుకునేటువంటి తీరిక లేదు, పట్టించుకునేటువంటి మనసు లేదు. కాబట్టి కాస్త నేల మీద ఉంటే బెటర్. ఎగిరెగిరి పడి లేదా నేల మీద కాకుండా ఆకాశంలో నడమంత్రపు సిరితో మీరు కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా తిప్పలు తప్పు అనేది కూడా గుర్తుంచుకోమని చెప్పని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను.